2026 మార్చి 31 నాటికి భారతదేశాన్ని నక్సల్ రహిత దేశంగా మారుస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం గానియండి, అదేవిధంగా ఆహ్, రా 6 రాష్ట్రాల్లో సుమారుగా 61, 62 జిల్లాల్లో ప్రాతినిధ్యాన్ని 10 జిల్లాలకు తగ్గించినామని చెప్పేసి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం హోంమంత్రి అమిత్ షా చెప్తా ఉన్నాడు. సో, దాదాపుగా వాళ్ళు నిర్వీర్యమయ్యారని, ఇక లొంగుబాటు ఒక్కటే మిగిలిందనేది ఇక్కడ మనకి స్పష్టమవుతా ఉంది. అంచెలంచెలుగా 1917లో సోవియట్ బోల్షిక్ విప్లవం వచ్చిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా అప్పటిదాకా రాసినటువంటి కమ్యూనిస్ట్ మేనిఫెస్టో గాని, దాస్ క్యాపిటల్, మిగులు విలువ సిద్ధాంతం, శ్రమ భూమే లేదా శ్రమ పరిశ్రమలు ఈ రెండిటికి మూలాధారం శ్రమ కాబట్టి ఆ మిగులంతా కూడా పెట్టుబడిదారుడికి, భూస్వామికి కాకుండా ఏదైతే ఉన్నదో కార్మికుడికి, కర్షకుడికి దక్కాలని చెప్పేసి, అంటే కార్మిక వర్గానికి దక్కాలని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా ఈ నినాదం పెద్ద సమరభేరి నినాదమైంది. ఈ నేపథ్యంలోనే భారతదేశ వ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా అది తుపాకీతో రాజ్యం అనే చైనా వైపు, రష్యా బోల్షివిక్ విప్లవం తరహా విప్లవం, అక్టోబర్ విప్లవం, సోషలిస్ట్ విప్లవం తరహా వైపు అడుగులు పడ్డటువంటి సందర్భాన్ని మనం చూసాం. సోదరులారా, సోదరీమణులారా, ఇట్లాంటి నేపథ్యంలో భారతదేశంలో కూడా అనేక ఉద్యమాలు జరిగినాయి. 1925 డిసెంబర్ 26వ తారీఖు నాడు భారతదేశంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడింది. కొన్ని నెలల క్రితమే వాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీలన్నీ వామపక్షాలు ఫార్వర్డ్ బ్లాక్తో సహా కలిపి సిపిఐ, సిపిఎం, ఎంఎల్ పార్టీ, మాస్ లైన్, న్యూ డెమోక్రసీ, రెడ్ స్టార్, లిబరేషన్, లేకపోతే మావోయిస్టులు తప్ప దాదాపుగా అందరూ కూడా అందులో ఆ ఫార్వర్డ్ బ్లాక్తో సహా పాల్గొన్నారు. ముగింపు సభలు కూడా జరిగినాయి, దేశవ్యాప్తంగా జరిగినాయి. స్టార్టింగ్ సభలో ముగింపు సభలు జరిగినటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఈ క్రమంలో భారతదేశ కగార్ ఆపరేషన్ దగ్గరికి భారతదేశ సోషలిస్ట్ విప్లవోద్యమం కగార్ ఆపరేషన్కి ఇదినట్టుగా ఉన్నది. సో, తుపాకులు వదిలి ప్రజల్లోకి వెళ్ళి పనిచేస్తే బాగుంటుందనేది కూడా మేము మొదటి నుంచి చెప్తా ఉన్నాం న్యూ లక్ష్య ఆర్గనైజేషన్గా. సో, తెలంగాణ సాయుధ పోరాటంలో 4,000 మంది చనిపోయారు. ఒక 1,500, 2,000 మంది నిజాం గవర్నమెంట్ టైంలో జరిగిపోతే, దాని తర్వాత సాయుధ పోరాటంలో తుపాకులు వదిలేయకపోవటం వల్ల మొత్తం 4,000 మంది చనిపోయారు. అటు నెహ్రూ సైన్యాల వల్ల కానీ, ఇటు నైజాం ప్రభుత్వం వల్ల కానీ. ఆ 4,000 కాకుండా సుమారుగా ఇప్పటిదాకా జరిగినటువంటి కగార్ ఆపరేషన్ దాకా లెక్కేస్తే 21 నుంచి 25,000 మంది దేశభక్తులు చనిపోయారని భావిస్తా ఉన్నాం. చనిపోయిన వాళ్ళంతా వాళ్ళే ఏసీ ఫ్యాన్లు, పెట్టుబడిదారులాగా హెలికాప్టర్లలోనో విమానాల్లోనూ తిరిగేటటువంటి వాళ్ళు కాదు. అడవుల్లోకి వెళ్ళి ఆ విధంగా దోమలనక, తిండి తిప్పలేక సిక్కై, నాకు తెలిసి మావోయిస్ట్ కేంద్ర కమిటీలో 26 మంది ఉంటే 20 నుంచి 22 మంది దాకా బీపీ, షుగర్, థైరాయిడ్ సమస్యలతో బాధపడుతున్నారని. చాలా ప్రధానంగా వాళ్ళకి దురలవాట్లు ఏముండవు, కానీ టైం టు టైం అన్నం తినకపోవటం, వర్క్ లోడు, షెల్టరు, అనేక విధాలుగా శరీరం అంతా శుష్కించిపోయేలాగా, ఒక యోగిలాగా, ఒక ఋషిలాగా చేసుకున్నటువంటి దానివల్లనే వాళ్ళు ఆ పరిస్థితిలోకి నెట్టవేయబడ్డారనేది నేను భావిస్తూ ఉన్నాను. సో, నక్సలైట్లు తుపాకీ ఒక్కటి తీసేస్తే వాళ్ళు ఎక్కడా ఇది కోరుకోలేదు. ఇది లెఫ్టిస్ట్ కోణంలో నుంచి చూసినట్టు మనకి కనిపించిన వాదం. రైటిస్ట్ కోణం కూడా చెప్తాను. ఇది పరిస్థితి. సో, ఇట్లున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. సో, దేశ అంతర్గత సమస్యలాగా చూస్తూ ఉన్నారు. మనం లెఫ్టిస్ట్ కోణంలో చూసినప్పుడు ఇది ఆర్థిక సమస్యగా చూడాలి. రైటిస్ట్ కోణంలో చూసినప్పుడు వాళ్ళు కూడా ఇంకొక కోణంలో ఆర్థిక సమస్యగా చూస్తూ ఉన్నారు. ఎలా చూస్తున్నారా అంటే, వీళ్ళ తీవ్రవాద మావోయిస్టు విప్లవోద్యమం పేరుతో చేసేటువంటి తీవ్రవాదం ఏదైతే ఉన్నదో, దానివల్ల విదేశీ అంటే బహుళజాతి సంస్థలు కానివ్వండి, పెట్టుబడిదారులు కానివ్వండి, ఆ ప్రాంతాలకి పెట్టుబడులు పెట్టడానికి రావట్లేదు. దానివల్ల దేశం ఆర్థికంగా వెనకబడుతుంది అనేది దీని సారాంశంగా మనకు కనపడతా ఉంది. ఈ వర్షంలో సుమారుగా 6 రాష్ట్రాల్లో 62 జిల్లాలకు పైగా వాటిలలో 10 జిల్లాలకే పరిమితమైనట్టుగా, దాదాపుగా మావోయిస్టు వీటినన్నింటినీ పీకేసినట్టుగా చెప్తున్నటువంటి పరిస్థితి మనం వింటా ఉన్నాం. సో, మనం ఏదేమైనప్పటికీ కూడా 1925 డిసెంబర్ 26 ఏర్పడినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ, సోషలిస్ట్ పనిచేసినటువంటి కమ్యూనిస్ట్ పార్టీల స్ఫూర్తిగా ఎంఎన్ రాయ్, కొంతమంది పెద్దల ఆధ్వర్యంలో ఇదైంది. తెలంగాణ సాయుధ పోరాటం 47 ఆగస్టు 15 భారతదేశం అందరం వస్తే, తెలంగాణ సాయుధ పోరాటం ఇండియన్ యూనియన్లో విలీనమైంది 48 సెప్టెంబర్ 17 ఇండియన్ యూనియన్లో విలీనమైంది. అంటే తెలంగాణకి స్వతంత్రం సంగతి వేరు.
సో ఇట్లాంటి పరిస్థితుల్లో 1964లో సిపిఐలో నుంచి సిపిఎం చేరటం, 1967లో సిపిఎంలో నుంచి ఎంఎల్ పార్టీ మార్క్సిస్ట్ లెనినిస్ట్ పేరుతో చేరటం, దాని తర్వాత అనేక గ్రూపులు రావటం, 69లో సిపిఐ ఎంఎల్ భావజాలంతో పార్టీ ఏడిపోయిన తర్వాత కూడా. సో 69 తర్వాత అది న్యూ డెమోక్రసీ, ప్రజాపంద, ప్రజా ప్రతిఘటన, జనశక్తి, పీపుల్స్ వార్, మళ్ళీ కొన్ని మెర్జీ కావటం, ఇట్లాంటి పరిస్థితులన్నీ మనం చూస్తూ వచ్చాం. 2000 దశకంలో వామపక్ష తీవ్రవాదం పేరుతోని పెద్ద ఎత్తున ఇది జరిగింది. పీపుల్స్ వార్ గ్రూప్ పీడబ్ల్యూజీగా మావోయిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ సెంటర్ ఆఫ్ ఇండియా ఎంసిపిఐ కలిసి 2004లో సెంటర్ ఏదైతే ఉన్నదో సెప్టెంబర్లో 21న కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మావోయిస్ట్గా ఏర్పడింది. అత్యాధునిక విదేశీ ఆయుధాలను ఉపయోగిస్తూ నేపాల్లోని పశుపతినాథ్ నుండి ఆంధ్రప్రదేశ్ తిరుపతి వరకు రెడ్ కారిడార్ని విస్తరించాలని ప్రయత్నం చేశారు. సో ఈ కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టినటువంటి ఆపరేషన్ కగారు తర్వాత పార్టీ విస్తరణ ఆగిపోయింది. అంచెలంచెలుగా పాము ముంగిసలాగానే ఉంటుంది ఇది. సో నేనేమంటున్నానంటే ఇక్కడ ప్రధానంగా మనకి తెలిసింది ఏంటంటే ఇది ఆర్థిక సమస్యగా చూడాల్సిన కోణం అయితే ఉన్నది. ఎందుకంటే దేశంలో పేదలు ఉన్నారు. కార్ల్ మార్క్స్ రాసినప్పుడే మధ్యతరగతిని వదిలేశాడు. భారతదేశంలో మధ్యతరగతి సుమారుగా 40 నుంచి 50 కోట్ల మంది ఉన్నారు. 146 కోట్ల జనాభాలో దాదాపుగా 1/3 కంటే ఎక్కువ, దాదాపు 1/2 దగ్గరగా ఉన్నది. సో ఇట్లాంటి పరిస్థితుల్లో 35-75గా చూడవచ్చు, 35-65గా. సో మిడిల్ క్లాస్ ఉన్నది. వీళ్ళు ఈ మిడిల్ క్లాస్ వాళ్ళు విప్లవాలు చేయరు, అట్లనే పేదరికంలో జీవించడానికి సిద్ధంగా ఉంటారు. అందుకోసం దేశంలో భారతదేశం విశాలమైనటువంటి భూభాగం, కొన్ని ఖండాల్లో ఉండాల్సిన జనాభా కంటే ఎక్కువ ఒక దేశంలోనే ఉన్నది. ఇది ఉపఖండం కూడా అని అంటారు. సో ఏది ఏమైనా మాకు కాశ్మీర్లో యాపిల్స్ బాగా పండుతాయి, ఇండియాలో మామిడికాయలు బాగా పండుతాయి. కాశ్మీర్లో పండే యాపిల్స్ని మా దక్షిణ భారతదేశంలో పండించాలంటే అంత స్థాయిలో పండించలేరు, కొత్త జీన్స్ వచ్చినా కూడా. మా ఇండియాలో పండించే మామిడికాయలు యూరోపియన్ కంట్రీస్లో, అమెరికాలో పండించలేరు. అవి వేరే సీడ్స్ ఉండొచ్చు, ఒకవేళ హైబ్రిడ్లు పెట్టినా కానీ మా ఒరిజినల్. సో అందుకోసం ఇక్కడ వేసవికాలంలో పండుతాయి మామిడికాయలు, చలికాలంలో సీతాఫలాలు పండుతాయి, సీజనల్గా ఉంటుంది. కానీ తుపాకీ ద్వారా రాజ్యం అనేది కూడా అట్లనే అనేది విమర్శకుల యొక్క విశ్లేషణ, ఎనాలిసిస్గా మనం చూడవచ్చు. సో ఈ క్రమంలో బీజేపీ నాయకులతో మనం మాట్లాడినప్పుడు, వాళ్ళ వ్యాసాలు చదివినప్పుడు, వాళ్ళ వీడియోలు విన్నప్పుడు, ఆ నాయకులతో మనం మాట్లాడినప్పుడు మనకు అర్థమైంది ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి మావోయిస్ట్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలు ఆదరణ నిరాదరణ కింద గురవుతున్నాయి అనే దానికి వచ్చినప్పుడు అక్కడ కులతత్వం ఎక్కువ ఉండటం, అగ్రకులాధిపత్యం అనేది బీజేపీ ఎన్డీఏ శ్రేణులు చెప్తా ఉన్నాయి. దాంతోపాటుగా మావోయిస్టుల సంగతికి వచ్చినప్పుడు మావోయిస్టులు ఈ దేశంలో అంతరాలు పోవాలని పోరాటం చేస్తామంటున్నారు. వాళ్ళు లేచిన కాడ నుంచి చంపేది ఆర్మీని, మిలిటరీని, బీఎస్ఎఫ్ని, దేశవాసుల్ని. పైగా ఇది విదేశీ సిద్ధాంతమైనటువంటి రష్యా, చైనా సిద్ధాంతం. ఆ పేరుతో భారతదేశ స్వదేశీ ఉద్యమాన్ని నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. ప్లస్ వీళ్ళు చంపేది కూడా విదేశీయుల్ని కాదు. మళ్ళీ వీళ్ళు చైనా ఇండియా యుద్ధం జరిగితే చైనా వాళ్ళని సపోర్ట్ చేస్తారు. నేపాల్కి చైనా డిఫరెన్సెస్ వస్తే నేపాల్ని సపోర్ట్ చేస్తారు భారతదేశంలో ఉన్న కమ్యూనిస్టులు కానీ మావోయిస్టులు కానీ. అదేవిధంగా ఆ సిద్ధాంతమే విదేశీ సిద్ధాంతం. దాంతోపాటు మావోయిస్టు ఉద్యమంలో ఎంతమంది భూస్వాముల వాళ్ళు చంపారు అట్లా చెప్పాల్సి వస్తే అసలు బలైపోయిన వాళ్ళంతా బీసీలు, బహుజనులు కాదా అనేది బీజేపీ వర్షన్ నుంచి వినపడుతున్నది. దాంతో పాటుగా మనం డిస్కషన్ చేయాల్సి వచ్చినప్పుడు నిజంగా వాళ్ళు పెట్టుబడిదారీ సమాజానికి వ్యతిరేకమైతే, వాళ్ళు నిజంగా బహుళజాతి సంస్థలకే వ్యతిరేకమైతే, మరి అది వాళ్ళది ప్రపంచవ్యాప్త సిద్ధాంతం అయితే, అటు ప్రపంచంలో కానీ ఇటు భారతదేశంలో కానీ ఏ క్యాపిటలిస్ట్నైనా చంపారా? భారతదేశంలో ఉన్నటువంటి మల్టీ మిలియనీర్లు కానీ ప్రపంచంలో ఉన్నటువంటి మల్టీ మిలియనీర్లని ఏ రోజు చంపలేదు. వాళ్ళ చంపిన వాళ్ళందరూ కూడా వాళ్ళు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు, వీళ్ళే ఈ దేశస్తులు. వీళ్ళంతా కూడా చనిపోయిన వాళ్ళు 100% ఈ దేశస్తులు. ఎక్కడైనా పెట్టుబడిదారుల్ని, క్యాపిటలిస్టులను కానీ బహుళజాతి సంస్థల అధినేతలను చంపనే లేదు. కేవలం బడుగు బలహీన వర్గాల మీద మావోయిస్టుల దాడులు జరిగినాయి. అందుకోసమే వాళ్ళు దేశభక్తులు అని చెప్పుకుంటే ఈ దేశం నమ్మేయడానికి సిద్ధంగా లేదని చెప్పేసి బీజేపీ శ్రేణులు వాదన చేస్తూ ఉన్నాయి. సో కమ్యూనిస్టు శ్రేణులు నన్ను ఒప్పుకోకపోవచ్చు, ఇది తటస్థంగా ఉండి చెప్పాలి. నాకు తెలుసు మా తాతలు కూడా సాయుధ పోరాటంలో ఉన్నారు కాబట్టి రెండు వైపులా రివ్యూ, ఆత్మ విమర్శ కూడా చేసుకోవాలి. ఎదుటి వాళ్ళని విమర్శించడం ఒక భాగం, విమర్శించేటప్పుడు ఇంకెక్కువ విమర్శించుదాం. రూపాయికి 10 రూపాయలు, రూపాయికి 1,00,000 రూపాయలు విమర్శించుదాం. ఆత్మ విమర్శ కూడా చేసుకోవాలి. తెలంగాణ సాయుధ పోరాటంలో మా తాతలు ఉన్నారు. సో అందుకోసం మావోయిజం ఒకవైపు, రెడ్డిజం ఏదైతే ఉందో, రెడ్ బుక్ లేకపోతే రెడ్డిజం,
ప్రణాళికలు ఏదైతే ఉన్నాయో అవి ఈ దేశంలో ఆధిపత్య కులాల చేతుల్లో ఉన్నాయి. వాళ్ళు నిజమైనటువంటి సమాజాన్ని కోరుకోలేదని, దాంతోని పాటుగా వయలెన్స్ ఎక్కువ ఉంటుందని చెప్పేసి బీజేపీ శ్రేణులు చెప్పేటువంటి మాటగా మనకు వినపడతా ఉంది. దాంతోని పాటుగా ఈ దేశంలో వాళ్ళు చేసినటువంటి వ్యక్తిగత హింస చేశారు. సుమారుగా వాళ్ళు చెప్పేటువంటి రష్యాలో, చైనాలో ఎంతమంది చనిపోయారనేది లెక్కలతో సాగుతున్నారు. కొన్ని లక్షల నుంచి కోట్ల మంది చనిపోయారనేది. పేదరికం ఉండని సమాజం సమసమాజం అంటారు కానీ అక్కడ కూడా మామూలు పెట్టుబడిదారు దేశాల్లోనే 5-6% లోపు పేదరికం ఉంటేనే గజగజలాడిపోతే అక్కడ తినడానికి, తిండి ఉండడానికి, ఇల్లు కట్టుకోవడానికి బట్టి ఉంటాయి. అవి పోను పేదరికం ఉంటేనే అల్లాడిపోతుండే. కానీ సోషలిస్టు సమాజంలో కమ్యూనిస్టు దేశాలకు సంబంధించి వచ్చినప్పుడు ఆయా దేశాలలో ప్రపంచంలో 200 దేశాల్లో కమ్యూనిజం ట్రై చేసింది. కానీ చైనా అక్కడ 90% ప్రైవేట్ పెట్టుబడులు 70-90%కి వచ్చేసింది. సో ఉన్నటువంటి క్యూబా, వియత్నాం, ఈ చిన్న తెలంగాణ అంతా కూడా ఉండవు ఒక్కొక్కటి. సో 100కి 35 మార్కులు రావాలి ఒక ఎగ్జామ్ పాస్ కావాలంటే ఒక స్టూడెంట్. కానీ కమ్యూనిజానికి సంబంధించి వచ్చినప్పుడు 200కి 3 మార్కులు వచ్చినాయి. అంటే 70 మార్కులకి 3 మార్కులు వచ్చినాయి. కమ్యూనిజం ప్రపంచవ్యాప్తంగా ట్రై చేసింది అనేది. చైనాలో కూడా 70%, 70 పైగా 90% దాకా ప్రైవేట్ పెట్టుబడులు. మరి దాంతో పాటు పేదరికం కూడా కనిపించనివ్వనట్టుగా చేస్తున్నారు. చాలామంది ఎక్స్పర్ట్స్తో ఉన్నటువంటి సమాచారం వల్ల చెప్తున్నాను. ఆ దేశంలో 10-30% దాకా పేదరికం ఉంటుంది. దాన్ని బయటికి కనపడినట్లా తొక్కిపడుతున్నారనేది. సో ఇట్లాంటి విమర్శలన్నీ మనకు కనిపిస్తూ ఉన్నాయి. ధూమపానం, మద్యపానం, డ్రగ్స్ కమ్యూనిస్ట్ దేశాల్లో ఉంటాయని చెప్పేసి కమ్యూనిస్టు వ్యతిరేకులు చేస్తున్నటువంటి ప్రచారంలో భాగంగా ఉన్నది. దాన్ని నేను అనుకూలిస్తున్నా, వ్యతిరేకిస్తున్న తర్వాత సంగతి. వాళ్ళ వాదనలుగా మనకి కనపడతా ఉన్నాయి. మరి ఎందుకు కమ్యూనిజాన్ని యాక్సెప్ట్ చేయాలనేది వాళ్ళ వాదనలుగా ఉన్నాయి. నిజంగా వాళ్ళు ప్రజల కోసం చేస్తే, ముఖ్యంగా ఈ దేశంలో అట్టడుగు వర్గాల కోసం చేస్తే భారతదేశంలో మరి అంతమంది బీసీ, ఎస్సీలని ఎందుకు చంపారు, దళితులను ఎందుకు చంపారు, ట్రైబ్స్ని ఎందుకు చంపారు అనేది అసలు పుస్తకాలు, క్రైమ్ రిపోర్ట్స్ అన్ని తీస్తే, మావోయిస్టు క్రైమ్ రిపోర్ట్స్ తీస్తే కొంతమంది పుస్తకాలు కూడా రాస్తున్నారట. భారతదేశంలో కమ్యూనిస్ట్ ఉద్యమం, భారతదేశంలో మావోయిస్ట్ ఉద్యమం పేరుతో. చూద్దాం భవిష్యత్తులో వస్తాయేమో అవి. ఆ క్రైమ్ రికార్డ్స్ ప్రకారం చూసినప్పుడు, ఆ క్రైమ్స్ రికార్డ్స్ ప్రకారం బీసీలు, బహుజనులే ఎక్కువ మంది చనిపోయారని, వాళ్ళు ఏ రోజు ఈ దేశంలో ఉన్నటువంటి భూస్వాముల మీద దాడి చేసింది లేదు. ఏ రోజు ఈ దేశంలో, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి క్యాపిటలిస్టుల మీద, మల్టీనేషనల్ కంపెనీల యాజమాన్యాల మీద దాడి చేసింది లేదు. రోడ్లు లేకుండా అభివృద్ధికి ఆటంకంగా తయారైనటువంటి మావోయిస్ట్ పార్టీని చేయటం, ఇది మార్చి 31, 2026 నాటికి నామరూపాల్లాగా చేస్తామని చెప్పేసి బీజేపీ చెప్తున్న మాటలు కనపడతా ఉంది. మీరు క్యాలెండర్లో డేట్లు ప్రకటించుకోవటమే తప్ప ఆచరణలో అది సాధ్యం కాదు. మావోయిస్ట్ అంటే అది వ్యక్తి కాదు, అది ఒక సిద్ధాంతం. దాన్ని మీరు కాదు, మిమ్మల్ని పుట్టించిన జేఎంలు, మీ 100 తరాలు కూడా దాన్ని రూపుమాపలేవు అని చెప్పేసి లెఫ్టిస్ట్ ఆర్గనైజేషన్స్ నుంచి వినపడుతున్నమాట. ఇది పాము ముంగిసి చందం గొడవలాగా ఉంది. సో ఏది ఏమైనా, సో ఇది అంటారు పాలెళ్ళ కౌరవ పాండవుల యుద్ధంలాగా, రామరావణ యుద్ధంలాగా ఇది ఉన్నది. భవిష్యత్తు ఎటువైపు ఉండదో చూద్దాం. పెద్దలారా, మిత్రులారా, తటస్థంగా ఉండి లెఫ్టిస్ట్కి, రైటిస్టులకి, బీజేపీకి, కమ్యూనిస్టులకి సమదూరంలో ఉండి మాట్లాడుతున్నానని తెలియజేసుకుంటూ, మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ అని ఉండాలి పెద్దలారా, మిత్రులారా.